శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ సరస్వతి నమః భక్తులారా, సహస్రనామ స్తోత్రమే నోటికి వస్తుంది. అష్టోత్తర నామం ఎందుకు రాదు? పఠిస్తే రోజు అదే వస్తుంది నోటికి కదా. విష్ణు సహస్రనామ స్తోత్రం నోటికి వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు దేశంలో కదా. కూర్చొని చదువుతూ ఉంటారు. అష్టోత్తర నామం చెప్పడం ఏముంది? అది శివ పురాణాంతర్గత బ్రహ్మ ఉచ్చరించిన అష్టోత్తర స్తోత్రాలు, బ్రహ్మ ఉపదేశించిన అష్టోత్తర స్తోత్రాలు స్తోత్రం చదువుకున్నాం. ఇప్పుడు మనం మహాభాగవతంలోని సప్తమ స్కందంలో ఉన్నాం. దాన్ని 20 భాగాలుగా చెప్పుకున్నాం. చక్కటి ఘట్టంలో ఉన్నాం, ప్రహ్లాద చరిత్ర కదా. అందుకోసమే మనం పోతన తీసుకున్నాం. పోతన పద్యాలని, కమ్మటి పద్యాలు చెప్పుకున్నాం నిన్న. ఎల్ల శరీరధారులకు ముందుగా వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ మహారాజుకి జయ. ఎంతవరకు చదువుకున్నాడో పరీక్ష చేద్దామని పిలిపించాడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు. అడిగాడు, ఏమయ్యా నువ్వు చదువుకున్న దానిలో చాలా ఉత్తమమైన విషయం ఏంటో చెప్పు అంటే చెప్తున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలను. శరీరం ధరించిన ప్రతివాడికి కూడా ఇల్లు అనే చీకటి నూతిట. మన ఇల్లు ఏమిటిది? చీకటి బావి. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నీతి లోపలంత్రళ్ళగా మీరు నే ఏమను. అందులో పడి మనం కొట్టుకుంటూ ఆ నూతి లోపల మీరు ఏము, మీరు మేము వేరు అను మతి భ్రమణమున ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతిని దివ్య కళామయమంచు. సర్వము ఉన్న అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఈ మొత్తం కూడా ఆయన యొక్క దివ్య కళామయము. ఆ విష్ణుమూర్తిది. ఆ విష్ణువుని ఉల్లములో మనసులో చేసే ఎక్కడున్నా ఒకటి, అడవిలో ఉన్నా కూడా గొప్ప విషయం అది అని చెప్తున్నాడు. తారడవి నుండుట, ఘోరమైన అడవిలో ఉండటం మేలయ్యా. ఆ నూతిలో పడి కొట్టుకుంటాం కన్నా, ఇల్లనే చీకటిలో కొట్టుకుంటాం కన్నా, ఆ మహానుభావుడు విష్ణుని యొక్క నామం ఉల్లములో మనసులో దాల్చి హాయిగా కారడవిలో ఉండటం చాలా మంచిది ఇది అని కుమారుండాడిన ప్రతిపక్షానురూపం పైన సల్లాపములు. అంటే ప్రతిపక్షం కదా ఆయన, రాక్షసుడు కదా హిరణ్యకశిపుడు, దేవుడు కదా ఆయన విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తి అట్లా ఎప్పుడు కూడా వైరభావమే కదా, ప్రతిపక్షమే కదా ఆయన. ఆ సల్లాపాలు విని దానవేంద్రుడు నవ్వుతూ అంటున్నాడు, కొడుకు కదా, ఎట్టాడిన నట్టాడు చురిట్టెట్టని పలుక నెరుగై తరుల శిశువులు దట్టించి ఎవరేనియు పట్టించును బాలకునకు పరపక్షంబుల్. అప్పుడయ్యా వీడికి ఈ పరపక్షాన్ని స్తుతించే విషయాలు చెప్పినవాడు ఎవడు వీడు? నాకు చూడగా చోద్యమయ్యడు కదా నా తండ్రి, ఈ బుద్ధి తా నీకు లోపల తోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిను వైకుంఠుండు కృతాపరాధుడతని వర్ణింపని కేటికిను. నాకు చాలా చోద్యంగా ఉంది చూస్తే. నీ లోపల నీకు పుట్టిందా ఈ బుద్ధి? లేదా పరులు ఎవరినన్నా ఈ దుర్నీతిని నీ చేత పఠింపజేశారా? లేక ఏకాంతంలో భార్గవులే, అంటే భార్గవులు అంటే ఎవరు? శుక్రాచార్యులు కొడుకులు అన్నమాట. ఆ భార్గవులే ఏ పిల్లలు లేకుండా నీ ఒక్కడికి ఈ విష్ణు మంత్రాన్ని నేర్పారా? విష్ణువు గురించి చెప్పారా? వైకుంఠుడు అంటే వైకుంఠవాసుడైన విష్ణుడు నాడే, అతను మనకు విరోధి. అతన్ని గురించి పఠింపకూడదు కదా. ఎందుకు నువ్వు వర్ణిస్తున్నావు అతన్ని? సురలం తోలుటయో సురాధిపతులను సృక్కించుటో
సిద్ధులన్ పరివేధించుటయో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశనం పొందించుటో హరియంచును గిరియంచు ఏలచడ మోహాంధ్రవై పుత్రిక పుత్రక. ఏమిటయ్యా ఇది? మన పని ఏమిటి? ఎప్పుడు దేవతలను పాలదోలడం, అలానే దేవతాధిపతులను నిరసింపజేయడం, సిద్ధులను వేధించడం, ముని ప్రవరులను బాధించడం, యక్ష కిన్నర్వ గంధర్వ విహంగ నాగపతులని నాశనం చేయడం, ఇది మన పని అయ్యా. హరి అంటూ హరిగిరి అని ఎందుకు చెడిపోతావు? మోహాంధుడా అనిన తండ్రి మాటలకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండిట్లనియే మోహ నిర్మూలనంబు చేసి ఎవ్వని ఎందు తత్పరులైన ఎరుక గల పురుషులకు పరులు తారనేడు మాయాకృతంపైన అసద్గ్రాహ్యంబు కానంబడదు అట్టి పరమేశ్వరుకు నమస్కరించదా. అంటే హరి యొక్క నింద వినంగానే పాపం అయ్యో అయ్యో అని చెవులు మూసుకుంటూ ఆయన ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తాను, అయ్యో పాపం క్షమించుగాక అన్నాడనమాట. రేపు మనం 22వ భాగంలో కొనసాగిద్దాం. ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్ర. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వముండి నీవేంకరముంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడికి నించే బాబా మాయడికి నించే. అమాయ నుండి వేరే మాయ ఏ తిరుగు వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగము